హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే అసలు వీసా ప్రాసెస్ అనేది ఎలా అవుద్ది, దానికి మీరు పక్కాగా ఎలా ప్రిపేర్ అవుతూ ఉండాలి, అండ్ మీరు కనుక మీ వీసా స్లాట్స్ మీరే బుక్ చేసుకోవాలంటే అంటే ఏజెంట్స్కి ఇస్తే 10,000 to 15,000 అవుద్ది కదా, అది కూడా మీరు సేవ్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు పక్కా అర్థం అవుద్ది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇండివిజువల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే పక్కా చూడండి అనమాట. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి అయితే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి గాయస్. సో ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, వీసా ఎంబసీ వాళ్ళు ఈ మధ్యన అనౌన్స్ చేశారు ఏమని అంటే మే మిడ్న, అంటే మే దాదాపు సెకండ్ వీక్ నుంచి ఆర్ థర్డ్ వీక్ నుంచి సో వీసా స్లాట్స్ అనేవి ఫాల్ సెమిస్టర్కి అంటే ఫాల్ 2023కి అయితే బల్క్లో ఓపెన్ చేయడం అయితే జరుగుద్ది. సో అండ్ ఆ స్లాట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీకు వీసా అనేది 100% శాంక్షన్ అయిపోయేలాగా కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే మీరు వీసా డే అని ఉంది. సో మనకి వీసా డే అనే ఒకటి ఉందన్నమాట జూన్ 7th. సో ఆ జూన్ 7th మీరు వీసా స్లాట్స్ కానీ బుక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా వీసా యాక్సెప్టెన్స్ రేట్ అనేది పెరుగుద్ది అనమాట. ఇది మనం ఆల్రెడీ స్టాటిస్టికల్గా నేను చూశాను అండ్ చెక్ చేశాను ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసి. సో అది ఫస్ట్ పాయింట్ అనమాట. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట. సో కాన్ఫిడెంట్ అంటే లైక్ మీ దగ్గర లోన్ శాంక్షన్ అవ్వలేదు, బట్ ఏంటంటే మీరు ఫేక్ పెట్టారు, లేదు అంటే మీకు సేవింగ్స్ అనేది మీరు ఫేక్ పెట్టారు. సో అయినా ఆడ ఏం చెక్ చేసుకోలేడు అనమాట. మీరు వీసా ఆఫీసర్ క్యూ దగ్గర ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు లైన్లో ఉంటారు కదా, మీ లైన్లో నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఉండేది ఏంటి అంటే మీ I-20 ఉంటుంది అండ్ మీ DS-160 ఉంటుంది అనమాట. సో అవి కాకుండా ఇంకేం చేయడు. ఆయన ఏం చేస్తాడంటే రోజుకి ఈజీగా 120 to 140 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తాడు. సో ఇవన్నీ నీకు ఎలా తెలుసు బ్రో అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో మంచిగా రీసెర్చ్ చేశాను అండ్ గూగుల్లో కూడా మంచిగా రీసెర్చ్ చేశాను. ఆల్రెడీ వీసా ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే రిటైర్ అయిపోయారో లేకపోతే ఆన్ గోయింగ్ ఉంటారో వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళడం, వాళ్ళు ఏం చూస్తారనడం, సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ DS-160ని జస్ట్ స్కిమ్ చేస్తాడనమాట. సో స్కిమ్ చేసి జస్ట్ వితిన్ 30 secondsలో వీడికి ఇవ్వాలా లేదా అని చెప్పి ఆడి మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. సో అందుకని మీరు కాన్ఫిడెన్స్గా చెప్పండి, లైక్ ఏం లేదు. ఇంకా మనకి ఈసారి బెనిఫిట్ ఏంటంటే సో ఈసారి 1 million వీసా అంటున్నారు కాబట్టి సో మీకు ఈజీగా అయ్యే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయన్నమాట. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. సో థర్డ్ థింగ్ ఏంటి అంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది వీసా ప్రాసెస్ అనేది మెయిన్గా. సో మీరు ఏమవుద్దంటే సో ఫస్ట్ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్లయితే మన స్లాట్ బుకింగ్కి ఫస్ట్ OFC డేట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. సో OFC డేట్ అంటే ఏంటి అంటే మన బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకుంటాడు కాబట్టి అదే వీక్లో ఉన్నట్టుగా మీరు చూసుకోవాలి. అంటే 2 days అటో లేకపోతే 2 days అటో అనేది చూసుకోవాలన్నమాట. సో ఎందుకు ఈ బయోమెట్రిక్స్ ఇవన్నీ OFC అంటే రేపు పొద్దున మీరు ఫారెన్ వెళ్తారు, బాగానే ఉంది, అక్కడ ఎవరినో చంపిసో లేకపోతే పొడిసో ఏదో అవుద్ది. సో అప్పుడు మీరు హంతకులో కాదా నిర్ణయించాలంటే మీ ఫింగర్ ప్రింట్స్ అనేవి, సో మీ యొక్క DNA అనేవి, సో అలాంటివి కావాలంటాయి కదా. సో అలాంటివన్నీ ఇక్కడ గ్యాదర్ చేసుకుంటారనమాట. సో ఇదంతా US హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనమాట OFC అనేది. సో నెక్స్ట్ అనేది వీసా ఇంటర్వ్యూ మామూలుది అనమాట. సో ఇదిగా వీసా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే వీసా ఇంటర్వ్యూలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది. సో అందరికీ తెలిసిందే వీసా ఇంటర్వ్యూ సెకండ్ వీక్ థర్డ్ వీక్ రిలీజ్ అవుద్ది, బట్ టైం అయితే మీకు తెలుసా, ఆ డేట్ అయితే మీకు తెలుసా అని మీరు నన్ను అడగొచ్చు. సో డేట్ అయితే నాకు పక్కా తెలీదు, బట్ టైం అయితే పక్కా చెప్తాను అనమాట. సో నేను లాస్ట్ 1 year నుంచి చూస్తున్నాను అనమాట. సో వీసా ఇంటర్వ్యూస్ కోసం స్లాట్స్ రిలీజ్ అయ్యే టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్, లైక్ ఎర్లీ మార్నింగ్ మీరు ఒక 5 నుంచి చూసుకున్నట్లయితే 8:30 ఆ టైం వరకు చూసుకున్నట్లయితే మినిమం ఒకసారి రిలీజ్ అయ్యేది అనమాట లాస్ట్ ఇయర్. సో ఎలా అంటే లాస్ట్ ఇయర్ ఫాల్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ కోసం మేము బుక్ చేసుకున్నప్పుడు స్లాట్స్, సో ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 8:30 లోపు మినిమం ఒకసారి రిలీజ్ అయ్యేది, 2 daysకు 3 daysకు ఒకసారి అనమాట. సో ఆ టైంలో స్లాట్స్ ఈజీగా దొరికేస్తాయి. సో అందుకని చూసుకోండి, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం మంది లెగడం కష్టం, అలాంటివి కష్టం ఉంటాయి. సో ఏజెంట్లు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే బుక్ చేసుకుంటారో. సో ఇంకా డీటెయిల్గా వెళ్తే మార్నింగ్ 2 or 3, సో అంత ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఎవ్వరు అసలు ఉండరు, సో అందరూ పడుకొని ఉంటారు కదా. ఆ టైంలో ఏంటంటే US టైమింగ్స్లో చిన్నగా రిలీజ్ చేస్తాడనమాట. అంటే ఒక 100-200 అలా రిలీజ్ చేస్తాడనమాట. సో ఆ టైంలో అంటే మనకి ఏజెంట్స్ కూడా ఉంటారు కాబట్టి కొంచెం ఈ బుక్ చేసుకోవడం అయితే ఈజీ అవుద్ది అనమాట. సో ఈ 2 పాయింట్లు కానీ మీరు మైండ్లో పెట్టుకుంటే మీ మట్టుగా మీరు హ్యాపీగా వీసా స్లాట్స్ అనేవి అయితే బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు CA సర్టిఫికేట్ ఉండాలా లేదా అని అడుగుతారు.
సో సీఏ సర్టిఫికేట్ అంటే బేసికల్లీ మీకున్న ఆస్తులు అంటే నీ నెట్వర్త్ అనమాట. అంటే నువ్వు ఎంత వాల్యూ చేస్తావు, నీ ఫ్యామిలీ ఆస్తులు కానీ, లేకపోతే నీ పేరు మీద ఉన్న ఆస్తులు కానీ, నీ పేరు మీద ఉన్న సేవింగ్స్ కానీ, సో ఎంతైతే ఉన్నాయో అవన్నీ లైన్ బై లైన్ చేసి టోటల్ వాల్యూ ఎంత ఉంది అని చెప్పేది సీఏ సర్టిఫికేట్ అనమాట. సో నన్ను నమ్మండి, సో సీఏ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు గైస్. సో అది మీరు కొంతమంది ప్రపోజ్ చేస్తారు లైక్ ఉండాలి కానీ కొంతమంది ఉండక్కర్లేదని. నన్ను అడిగితే నా ఒపీనియన్లో అయితే అవసరం లేదు, బట్ సేఫ్ సైడ్ అయితే మాత్రం కావాలి. సో నేను చాలా మంది ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అడిగాను అనమాట, మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇదేంటి అంటే. సో అందులో ఒక్కళ్ళు కూడా వీసా ఆఫీసర్ నా దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొని చూశాడు అని మాత్రం ఒక్కళ్ళు చెప్పలేదు. అందరు ఏమంటున్నారంటే లైక్ జనరల్ క్వశ్చన్స్, నీ యూనివర్సిటీ ఏంటి, నీ ప్రోగ్రామ్ ఏంటి, నీ లోన్ ఎంత, సో అమౌంట్ ఎంత శాంక్షన్ అయింది, నువ్వు ఇండియాకి వచ్చేస్తావా ఉంటావా, లేకపోతే ఇలాంటి కామన్ క్వశ్చన్స్ అనమాట. అంతే తప్ప ఏది నీ లోన్ అమౌంట్ చూపి, ఏది నీ I-20 చూపి, అవి ఏం ఉండవు అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటాయి I-20 DS-160 అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో నెక్స్ట్ లోన్ అయితే జస్ట్ అది క్యాజువల్గా అడుగుతాడు. నెక్స్ట్ ఈచ్ క్యాండిడేట్కి మ్యాక్సిమం ఇస్తే 4 minutes to 5 minutes అనమాట. ఇంకా నన్ను అడిగితే ఇంకా మీ యూనివర్సిటీ డీసెంట్ ఉండి ఆడికి కొంచెం రిజిస్టర్ అయ్యి ఉంటే 30 seconds to 1 minute అయితే మీ వీసా ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే ఆ రోజుకి 120-130 మందిని చూడాలంటే ఇంకా ఎలా అవుద్ది, అలాగే అవుద్ది. సో అది గైస్, కీప్ కామ్ అండ్ బీ కాన్ఫిడెంట్ అనమాట. సో ఇది నా తరపు నుంచి అయితే చిన్న వీసా టిప్స్ అనమాట. ఇంకా మరిన్ని కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసినట్లయితే నేను పక్కా ఇంకా మరింత రీసెర్చ్ చేసి మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్.